హలో హాయ్ అందరికి నమస్తే. దిస్ ఇస్ మల్లేష్ యాదవ్ ముఖ్యరి. సో నేనైతే ఈ రోజు ఇంటర్మీడియట్ సివిక్స్ ఫస్ట్ ఇయర్ ఏవైతే 2 మార్క్స్ ఒకవేళ అడిగితే ఎగ్జామ్ లో 5 మార్క్స్ కూడా అడుగుతుండొచ్చు. ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హౌ ఏ పర్సన్ ఆర్ హౌ ఏ జనరల్ పర్సన్, ఒక నార్మల్ పర్సన్ ఎలా సిటిజన్షిప్ ని కోల్పోతాడు, అంటే హౌ ఏ సిటిజన్షిప్ లాస్ట్ ఏ పర్సన్. అండ్ ఇందులో వచ్చేసి ఫస్ట్ పాయింట్ రెనిషియేషన్. అంటే రెనిషియేషన్ అంటే ఏంటంటే పరిత్యాగం. తెలుగులో ఈ రెనిషియేషన్ ఏమంటారు? పరిత్యాగం అంటారు. అంటే ఒక పర్సన్ తనంతట తాను ఏదైనా ఫారెన్ కంట్రీకి వెళ్ళడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉండే ఒక పర్సన్ యుఎస్ఏకి వెళ్ళి ఏదో ఒక జాబ్ చేద్దాం అనుకుంటున్నాడు. అయితే తనంతట తానే ఒక నిర్ణయానికి వచ్చి అక్కడికి వెళ్ళి, అంటే జాబ్ పర్పస్ గవర్నమెంట్ లీగల్ ఫామ్ తోని ఏ పర్సన్ హూ వాంట్స్ టు డిసైడ్ టు గో ద ఫారెన్ కంట్రీ, ఈజ్ ఇట్ యుఎస్ఏ ఆర్ యూకే ఆర్ లండన్ ఆర్ ఎనీ కంట్రీ, అతను వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఏమైతుంది, ఇమీడియట్ గా తన యొక్క పౌరసత్వం అనేది, తన యొక్క సిటిజన్షిప్ అనేది ఆ యొక్క పర్సన్ అనేటోడు లూజ్ అవుతాడు. అంటే ఈ యొక్క కంట్రీ నుంచి ఆ యొక్క కంట్రీకి వెళ్ళి అక్కడ జాబ్ చేస్తున్నందుకు ఈ గవర్నమెంట్ ఏం చేసింది, తన యొక్క పౌరసత్వాన్ని క్యాన్సిలేషన్ చేసింది అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మెయిన్ గా ఇందులో ఒక అమ్మాయిని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన తెలంగాణలో జరిగే ఒక అమ్మాయి ఒక యుఎస్ఏలో ఉండే ఒక అబ్బాయిని ప్రేమించింది. సో అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ద్వారా ఇక్కడ ఇండియా యొక్క పౌరసత్వం అనేది అమ్మాయి కోల్పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ లేడీ వాంట్స్ టు మ్యారీ ఏ యుఎస్ఏ బాయ్, దెన్ షీ ఆటోమేటికల్ లాస్ట్ హర్ సిటిజన్షిప్ ఇన్ ఇండియా. అమ్మాయి పెళ్లి చేసుకోవడం ద్వారా తన యొక్క సిటిజన్షిప్ ని కోల్పోతుంది. ఎందుకంటే తన యొక్క భర్త సిటిజన్షిప్ యుఎస్ లో ఉండడం ద్వారా, తన యొక్క సిటిజన్షిప్ ఇండియాలో ఉండడం ద్వారా, సో ఇండియా అనేది డ్యూయల్ సిటిజన్షిప్ ని యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఆ యొక్క అమ్మాయి రెండు దగ్గర సిటిజన్షిప్ గా ఉండడం, సిటిజన్ గా ఉండడం కుదరదు. కాబట్టి ఆ యొక్క అమ్మాయి మ్యారేజ్ వల్ల తన యొక్క సిటిజన్షిప్ ని కోల్పోయే అవకాశం ఉంది. లేదా అబ్బాయి కూడా ఈ యొక్క లాకి కట్టుబడాల్సి ఉంటుంది అనమాట. అండ్ మనకి ఈ యొక్క సిటిజన్షిప్ లాస్ లో వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి acceptance of the foreign service. For example, if a person in India, for example, if a India person he want to serve to another nation without informing the Indian government, without informing the Indian nation, without completing the legal process, and అతను ఏం చేసిండు, వేరే డిఫెన్స్ అవి జాయిన్ అయ్యిండు. వేరే డిఫెన్స్ అంటే మన ఇండియా కాదు, యుఎస్ఏది. ఇఫ్ ఏ పర్సన్ వెన్ కమిటెడ్ టు సర్వ్ ద అనదర్ నేషన్ వితౌట్ ఇన్ఫార్మింగ్ ద హర్ హోమ్ నేషన్, అంటే మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ కి తను పర్మిషన్ లేకుండా, లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేయకుండా, వితౌట్ ఇన్ఫార్మింగ్ ఇండియన్ గవర్నమెంట్ వెళ్ళి వేరే దేశంలో పనిచేసేవాడు తను తన యొక్క పౌరసత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఇది ఫోర్త్ పాయింట్. ఇది వచ్చేసి ప్రొలాంగ్డ్ ఆబ్సెన్స్. ప్రొలాంగ్డ్ ఆబ్సెన్స్ అంటే దీర్ఘకాలం ఒక కంట్రీని విడిచిపెట్టి వేరే కంట్రీకి వెళ్ళిపోయి ఆ కంట్రీలోనే ఏదో ఒక జాబ్ చేయడం, లేకపోతే తన యొక్క గవర్నమెంట్ కి చెప్పకుండా, లేకపోతే అక్కడనే ఉండి ఈ యొక్క పాస్పోర్ట్ క్యాన్సిలేషన్ చేసుకోకుండా డ్యూయల్ కాన్సెప్ట్ ని ఎవరైతే ఫాలో అవుతుంటారో, డ్యూయల్ సిటిజన్షిప్ ని ఎవరైతే ఇల్లీగల్ గా దాన్ని నడపాలని చూస్తారో, అంటే ఇల్లీగల్ గా ఇక్కడ సిటిజన్షిప్ పెట్టుకుని అక్కడ సిటిజన్షిప్ ఎవరైతే బతకాలి అనుకుంటారో వాళ్ళకి ఈ యొక్క సిటిజన్షిప్ అనేది ఆటోమేటిక్ గా కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. సింపుల్ గా ఇఫ్ ఏ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్ టైం తీసుకోండి, అంటే 7 years. ఇఫ్ ఏ పర్సన్ 7 years he is not coming to the India and he is staying in the USA and getting the dual citizenship is a crime and he will lost his citizenship automatically. So దీన్ని ఏమంటారు, prolonged absence. And this is the last one in the how to a general or normal person how to lost his citizenship లో ఇది లాస్ట్ పాయింట్, ట్రెజన్. ఈ ట్రెజన్ అనేది చీటింగ్ కిందకి వస్తుంది. ఎప్పుడైతే ఒక ఇండియన్ అనే ఒక దేశంలో బతుకుతూ ఇండియాలో తింటూ ఇండియన్లు బతికి వేరే దేశానికి వెళ్ళి ఇండియా యొక్క రహస్యాలు చెప్పడం, లేకపోతే ఇండియా యొక్క గురించి ఒక బార్డర్ విశేషాలు చెప్పడం, అలాగే ఇండియాని నాశనం చేద్దామని ఎవరైతే అనుకుంటారో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ పర్సన్ ఏమవుతాడంటే ఇండియా యొక్క సిటిజన్షిప్ లాస్ అవుతాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇండియా పర్సన్ ఉంటాడో తను వెళ్ళి పాకిస్తాన్ లోకి మన యొక్క రహస్యాలు చెప్పాడో అప్పుడు దీన్ని ఆటోమేటికలీ ఈ లాస్ట్ ద ఇండియన్ సిటిజన్షిప్. ఎందుకంటే మన దేశంలో ఉంటూ మన దేశ సొమ్ముతో అలాగే ఈ యొక్క దేశం యొక్క రహస్యాన్ని పరాయి దేశానికి చెప్పి మన దేశం మీద దాడులు జరిపిస్తున్న వాళ్ళు కూడా ఈ యొక్క సిటిజన్షిప్ అనేది తొలగిపోతుందంట అన్నమాట ఆటోమేటిక్ గా. సో నెక్స్ట్ ఇంకా వీడియోస్ చేస్తా, కొంచెం కాన్సన్ట్రేట్ గా చదువుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ తొందరగా దగ్గరకు వస్తున్నాయి. ఓన్లీ 25-30 days ఉంది. సో హోప్ నేను డైలీ ఒక వీడియో చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.